డీటెయిల్స్ చూద్దాం. దేశంలో ఇండిగో సంక్షేమం కొనసాగుతోంది. ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఇక విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. తక్షణమే విచారణ జరపాలంటూ కోర్టును పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన డీజీసీఏను ఆదేశించినట్లు కోరారు. ఇక పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. గత 5 రోజులుగా ఇండిగో విమానాల్లో అంతరాయం కలుగుతోంది. ఇప్పటివరకు దాదాపు 1000కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇవాళ కూడా దాదాపు 500కు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రకటన కూడా విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని తెలిపారు. ఇండిగో సంక్షోభం వేళ రైల్వే శాఖ రంగంలోకి దిగింది. విమానాశ్రయాల్లో ఉన్నటువంటి వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడించాలని నిర్ణయించారు. ఇప్పటికే అదనపు బోగీలతో ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. త్వరలోనే సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరోవైపు ఇండిగో సంక్షోభంతో ఎయిర్లైన్ సంస్థలు అడ్డు అదుపు లేకుండా ఛార్జీలు పెంచాయి. నిలువున దోపిడీ చేస్తున్నాయనే చెప్పాలి. డొమెస్టిక్ ఎయిర్ ఫేర్ అంతర్జాతీయ టికెట్ రేట్ల కంటే ఎక్కువగా పెంచేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడం కంటే విదేశాలకు వెళ్లడమే తేలిగ్గా మారింది. దీంతో విమాన ఛార్జీల పెంపుపై కేంద్ర విమానయాన శాఖ సీరియస్ అయింది. ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో ఛార్జీలు క్రమబద్ధీకరించింది. అడ్డగోలుగా విమాన ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని తేల్చి చెప్పింది. కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం తెలిపింది. శుక్రవారం నాడు 1000 ఇండిగో విమానాలు రద్దయితే ఈరోజు ఇప్పటికే దాదాపు 500 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. వీటిలో బెంగళూరు ఎయిర్పోర్ట్కు రావాల్సినటువంటి ఫ్లైట్స్ 63, టేకాఫ్ అవ్వాల్సినవి 61 కలిపి దాదాపు 124 రద్దయ్యాయి. ముంబైలో డిపార్చర్ అరైవల్ కలిపి 109 ఫ్లైట్లు, ఢిల్లీలో 106, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో 66 ఫ్లైట్లు రద్దయ్యాయి. వరుసగా 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. రైట్, మనం ప్రస్తుతం విశాఖకు వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు.
రైట్, చంద్రశేఖర్ ఉన్నారు ప్రస్తుతం సిద్ధంగా. చంద్రశేఖర్, ఏంటి విశాఖలో సిచ్యువేషన్? దాదాపు చాలా ఫ్లైట్స్ అన్ని కూడా రద్దయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రైళ్ల మార్గాల ద్వారా పంపే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, చూసుకుంటే ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఘటన గత 5 రోజులుగా కూడా దేశవ్యాప్తంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇష్టానుసారంగా ధరలు పెంచి ఇష్టానుసారంగా కస్టమర్ల నుంచి కూడా ఏదైతే విమాన ప్రయాణికుల నుంచి దండుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. దాదాపు చూసుకుంటే 5 రోజులుగా కూడా ఏదైతే టెక్నికల్ ప్రాబ్లం ఉందంటూ కూడా ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విమానాలన్నీ కూడా రద్దు కావడం, అలాగే దానికి ఇప్పటి వరకు టికెట్స్ తీసుకున్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి పొంతన లేని సమాధానం చెప్పడంతోనే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూసుకుంటే దేశవ్యాప్తంగానే కాకుండా ఇటు చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా గత 5 రోజులుగా కూడా పలు ఇండిగో విమానాలన్నీ కూడా రద్దయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ నుంచి గమ్యస్థానాలకి అలాగే అత్యవసర చికిత్స కోసం వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా నానా అవస్థలు నానా తంటాలు పడి ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకి పొరుగు దేశాలకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇండిగో సంక్షోభంతో ఒక్కసారిగా దేశమంతా కూడా సంక్షోభం వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ధరలు పెంచడంతో DGCA అయితే ఒక్కసారిగా వారి మీద ఆ కోపం సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రయాణికులకు సంబంధించినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ప్రయాణానికి అనుగుణంగా కూడా టికెట్ల ధరలు ఉంచాల్సింది పోయి ఆకాశాన్ని అంటే విధంగా కూడా ధరలు అయితే ఉండడంతో ప్రయాణికులంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ నుంచి పొరుగు దేశాలకు వెళ్ళడమే నయం అంటూ కూడా వాళ్ళైతే చెప్పిన పరిస్థితులు కూడా కొన్ని సంఘటనలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖలో ఇప్పటికే ఇండిగో సంస్థకు సంబంధించి అన్ని ఫ్లైట్స్ కూడా రద్దు చేయడంతో ఇక్కడ నుంచి ప్రయాణికులు పొరుగు రాష్ట్రాలకి అయితే పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ కావచ్చు, లేదా అక్కడ నుంచి మద్రాసు కావచ్చు, లేదా ఇతరత్ర ప్రాంతాలకి ముంబై ఢిల్లీ వెళ్లాల్సినటువంటి వారంతా కూడా నానా అవస్థలు అయితే పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారతీయ రైల్వే కూడా ప్రత్యేకమైనటువంటి ఆ రైళ్లకి సంబంధించినటువంటి బోగీలను కూడా అమర్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ఎక్కువగా ప్రయాణికులంతా కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు పెద్ద ఎత్తున కూడా బిజినెస్ అంతా కూడా లాస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి పొరుగు దేశాలకు వెళ్లాల్సినటువంటి అంతా కూడా ముందస్తుగానే ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించినటువంటి టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకున్నారు. వారు సమయం వచ్చే సమయానికి పూర్తిగా కూడా ఫ్లైట్స్ రద్దయినట్లుగా అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి కొంతమంది ప్రయాణికులు నిరాశగా కూడా తిరిగి వెళ్ళినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇండిగో ఫ్లైట్స్లో జరుగుతున్నటువంటి ఏదైతే సంక్షోభం ఉందో దానికి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలతో ఒక విధంగా చెప్పాలంటే ఇటు పేదవాడి పైన అలాగే సగటు ప్రయాణికుడు నెత్తిన ఆ బండరాయి పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఎప్పటి వరకు ఇండిగో ఫ్లైట్ గత 5 రోజులుగా కూడా ఒక్కరోజు కూడా అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు, లేదా ఎక్కడి నుంచి ఎగిరినటువంటి పరిస్థితి లేదు. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారో వారంతా కూడా ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్ళాలి ఇప్పటికే సరే కేంద్ర ప్రభుత్వం చెప్పాలంటూ కూడా వాళ్ళు పలుమార్లు మీడియా ముఖంగా కూడా నిలదీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు చూసుకుంటే ఢిల్లీ వ్యాప్తంగా ఎగరాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. విశాఖలో కూడా ఉంది. విశాఖలో చూసుకుంటే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు రాకపోకలు అయితే సాగిస్తూ ఉంటారు. 24 గంటల పాటు కూడా ఆపరేషన్ జరిగేటటువంటి విశాఖ విమానాశ్రయం కూడా ఒక్కసారిగా ఇండిగో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్లాల్సినటువంటి వారంతా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఫ్లైట్స్ రద్దు కావడంతో వేరొక మార్గం లేక వారైతే ఇంట్లోకి పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా కొంతమంది బిజినెస్ సంబంధించినటువంటి క్లాస్ తీసుకున్న వారంతా కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పొరుగు దేశాలకు వెళ్ళి అక్కడ కుదుర్చుకోవాల్సినటువంటి ఒప్పందాలు కానీ లేదా వారి బిజినెస్కి సంబంధించినటువంటి సమస్యలపైన చర్చించుకోవాల్సినటువంటి అంశాలు లేదా ఇతరత్ర మీటింగ్లు కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉన్నప్పుడు కూడా ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఆ ఇండిగో ఫ్లైట్స్ ప్రభావంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సగటున ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జరిగేటటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో ఈ లావాదేవీలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా మార్కెట్ అంతా కూడా పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దీన్ని త్వరితగతిన పూరిస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 5 రోజులు ఇలా ఫ్లైట్లు నిలిచిపోవడంతో పూర్తిగా కూడా వారంతా అసహనాన్ని అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకోవాలి, ఏదైతే ఇండిగో ఫ్లైట్స్ కారణానికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా కావాలంటూ కూడా చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కోర్టులు కూడా ఒకవైపు మొట్టుకాయ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రయాణికులకు సంబంధించి పూర్తిగా కూడా సరైనటువంటి సమాచారం అయితే ఇండిగో ఫ్లైట్స్ సంబంధించినటువంటి సంస్థలు ఎవరో కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కేంద్రం వెంటనే కలుగు చేసుకోవాలి, ప్రయాణికులకు సంబంధించినటువంటి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ప్రయాణికులు నడ్డి విరుచుతున్న
ఉన్నటువంటి ఏవైతే ప్రైవేట్ ఫ్లైట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలన్నింటి కొన్ని సరసమైన ధరలకు తీసుకురావాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే చూసుకుంటే ప్రయాణికులంతా కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు. ఇటు విశాఖ నుంచి బయట దేశాలకు వెళ్లాల్సిన వారంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన వారు, లేదా విశాఖ నుంచి మద్రాసు వెళ్ళి మద్రాసు నుంచి హైదరాబాదు, లేదా అక్కడ నుంచి అమెరికా ఇతరత్ర రాష్ట్రాలకి, దుబాయ్ లేదా ఆ మిగతా దేశాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎవరికైతే వీసాలు వచ్చాయో ఈ ఫ్లైట్లు డిలే కారణంగా ఆ వీసాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వీసా సమయాలు కూడా ముగిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు లేదా రేపటికి ఫ్లైట్స్కి సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్